నిర్దోషైన నా క్లయింట్ శర్వాణికి బెయిల్ మంజూరు చేయగలరని కోర్టు వారిని సవినీయంగా ప్రార్థిస్తున్నాను. ఈ కేసును మే 7వ తేదీ వరకు వాయిదా వేస్తూ ముద్దాయి శర్వాణికి బెయిలు మంజూరు చేయడమైనది. నువ్వు లోపల జరిగిందాన్ని మనసులో పెట్టుకుని అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. ఇదంతా ఆ శర్వాణి అమృతులు కలిసి ఆడుతున్న నాటకం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ రోజు ఇంటూ ఉంది నేను నా భార్యనమ్మా. ఆ శర్వాణి వచ్చి చంపకపోతే కన్న తల్లిని వీడు చంపుతాడా, లేకపోతే కట్టుకున్న భార్యని నేను చంపుతానా చెప్పు. చచ్చా, నా ఉద్దేశం అది కాదు మావయ్య. నీరజ, ఇప్పటికే మేము మా అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాం. ఇప్పుడు కనీసం మనకు న్యాయం కూడా జరగకుండా ఆ శర్వాణి అమృతలు కలిసి మన మీద కుట్రలు పండుతున్నారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మొద్దు నీరజ. ఏవండి, మీరు నా భర్త అండి. మీ మాట నమ్మకుండా వాళ్ళ మాటలు ఎలా నమ్ముతాను? రవీంద్ర, నీ భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఆ పైవాడు మనకు ఈ రోజు కాకపోతే రేపైనా న్యాయం చేస్తాడు. అంతా పైవాడి మీదే భారం వేస్తున్నాను కీర్తి. నీరజ, పద మనం ఇంటికి వెళ్దాం. నాన్న, త్వరగా వచ్చేయండి మీరు. పద నీరజ. నా బ్రతుకు చెడ. అసలు ఈ నీరజ ముందు నటించలేక చస్తున్నాను. అసలు ఈ లాయర్ గాడు ఎక్కడ చచ్చాడు? కీర్తి, కీర్తి! నన్ను క్షమించు కీర్తి. సిగ్గుండలయ్య నీకు. లాస్ట్ మూమెంట్లో బాగానే హ్యాండిచ్చావు. హ్యాండు లేదు, నా బొందా లేదు. ఆ అమృత నా దగ్గరికి మన రాసలీల సీడీ తీసుకొచ్చింది. మీ షాకును బట్టి విషయం అర్థమైందని నాకు అర్థమైంది. నేను ఆ అమృత గురించి విన్నాను కీర్తి, విన్నాను. అదేదో సినిమా తీసినట్టు హెచ్డీ క్వాలిటీలో సీడీ తీశారని చెప్తోంది. నా బ్రతుకు రోడ్డు మీదకు రాకముందే కాళ్ళు పట్టుకున్నాను. కుదిరితే మీరు కాళ్ళు పట్టుకోండి, కనీసం బ్రతికైనా ఉంటారు. ఇక నన్ను వదిలేయండి. అమృత, అమృత, అమృత,
సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్స్ అమృత. రేణు, నాకు చేతులెత్తి దండం పెడుతున్నారా? ఇది అన్యాయం రేణు. నేనెప్పటికీ మీ అమృతనే. నేను మీ స్నేహితురాల్ని. ఇలా నాకు చేతులెత్తి దండం పెట్టి నన్ను పరాయిదాన్ని చేయకండి రేణు, ప్లీజ్. సారీ అమృత. నా స్నేహితురాలు శర్వాణి జీవితం అలా కుప్ప కూలిపోతుందనుకున్న సమయంలో వచ్చి ఆదుకున్నావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోం. నీ స్నేహితురాలా అంటే శర్వాణి నా స్నేహితురాలు కాదా? మన ముగ్గురు ఒకటే కదా రేణు? ఎందుకిలా వేరు చేసి మాట్లాడుతున్నావు? సారీ అమృత. నువ్వు మాకు సహాయం చేశావు కాబట్టి థ్యాంక్స్ చెప్పి చేతులెత్తి దండం పెడుతున్నాం. అంతేకాని నిన్ను మా పాత స్నేహితురాల్లా స్వీకరించలేకపోతున్నాం. అదేంటి రేణు, ఇదేనా మన మధ్యున్న బంధం? మీరేడిస్తే నేను సంతోషంగా ఎలా ఉండగలను? మన శర్వాణిని కాపాడుకోవడం నా ధర్మం. అమృత, నువ్వు ఈరోజు చేసిన సహాయం నేను బ్రతుకున్నంత వరకు గుర్తుపెట్టుకుంటాను. అలా అని ఈ సహాయం వల్లే మన మధ్య స్నేహం చిగురించదు అమృత. నువ్వనుకునే స్నేహం మన మధ్య ఎప్పుడో చచ్చిపోయింది. మన మధ్య ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయింది 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 చచ్చిపోయింది. ఒక పాత స్నేహితురాలుగా నన్ను కష్టకాలంలో వచ్చి ఆదుకున్నావు. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను అమృత. ఇది నాకు శాపమో పాపమో అర్థం కావడం లేదు శర్వాణి. మీరు చేతులెత్తి నాకు దండం పెడుతుంటే గుండెంత భారంగా ఉంది. నేను మీకెంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాను. మీరు నన్ను అంతకన్నా ఎక్కువ దూరం చేస్తున్నారు. మీరిద్దరంటే నాకు ప్రాణం శర్వాణి. అందుకే మీరిద్దరూ నన్ను పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోమ్మని చెప్పినా ఈ కేసు గురించి ఆ రోజు నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. శర్వాణి, రేణు, ఈ అమృత మీ వెంట పడుతోందంటే అమృత ఏదో తప్పు చేసింది,
దాన్ని సరిదిద్దుకోవడానికి పాకులాడుతుందని మాత్రం దయచేసి అనుకోకండి. సారీ అమృత, ఒక లాయర్గా నిన్ను, వృత్తి పట్ల నీ నిబద్ధతని మేమెప్పుడూ గౌరవిస్తాం. కానీ మా స్నేహితురాలిగా మాత్రం ఎందుకో స్వీకరించలేకపోతున్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా పాత విషయాల్ని మనసులో పెట్టుకొని నన్ను మీ నుంచి దూరం చేయకండి రేణు. నందినితో పాటు ఇప్పుడు నా బ్రతుకు నేను బతుకుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ అమృత, ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా మన మధ్య సింపతి ఉంటుందే తప్ప ఆ పాత ఫిక్షన్ ఉండదు. శర్వాణి, రేణుక, అమృత మళ్ళీ కలిసిపోతారనే నమ్మకం మాకు లేదు. దయచేసి ఈ విషయంలో నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెట్టకు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. మా పాత స్నేహితురాలు అమృత ఎక్కడున్నా సంతోషంగా ఉందన్న తృప్తి మాకుంటుంది. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ మేమేం మాట్లాడలేం. సారీ అమృత. రేణు, పద. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తనని తనను అంటుందా. ప్రతి కుసుమం తనదే విరిసే కొమ్మైనా దిదికో జడకు సాగనంపక ఉంటుందా. ఈ జీవితం తగలయ్యా. అమృత కోసం శర్వాణి, శర్వాణి కోసం అమృత. ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ పెట్టుకుని ఒకరి కోసం ఒకరు పడిచేస్తున్నారు వీళ్ళు. ఇంతకాలం అమృతకు శర్వానికి మధ్య పచ్చిగడ్డి వేసిన బకుమనిది. శర్వాణి ఓడిపోతుందనుకునే లోపే అమృత వచ్చి మొత్తం తలకిందులు చేసింది. బోసు, ఈ అమృత సామాన్యురాలు కాదు. ఆ విషయం అర్థమయ్యే ఆ విజయ్ భాస్కర్, రవీంద్రలు పారిపోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అక్కడ. కీర్తి, చూసావా వీళ్ళిద్దరు జంపు. కీర్తి, నా మాట విని నువ్వు కూడా బిస్తర్ సర్దుకొని మాతో పాటు వచ్చి ఎక్కడికైనా వెళ్ళి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని బతికేద్దాం. నీ బతుకు తగలయ్యా. సిగ్గనిపించడం లేదా విజయ్ భాస్కర్ నీకు? సిగ్గా? ఆ అమృతని, శర్వాణిని కోర్టులో చూశాక నాకు నా కొడుక్కి పంచెలు తడిసిపోయాయి. ఒకదానికి యూనిఫామ్, మరొకదానికి నల్ల కోటు. ఆ రెండు చాలా పవర్ఫుల్. నా మాట విని పారిపోదాం కీర్తి, లేదంటే వాళ్ళిద్దరూ మనల్ని విడిచిపెట్టరు. నీ కొడుక్కే అనుకున్నాను, నీకు మగతనం చచ్చిందా విజయ్ భాస్కర్? కీర్తి, ఇప్పుడు మ్యాటర్ నా మగతనం గురించి కాదు, శర్వాణి, అమృత. నువ్వు మాతో పాటు వస్తావో లేక వాళ్ళ చేతుల్లో చస్తావో నిర్ణయించుకో. పదనాన్న వెళ్ళిపోదాం. బాయ్ కీర్తి.
పెళ్ళాన్ని చంపేసి ఎంత దూరమై పారిపోతావు విజయభాస్కర్? పెళ్ళాన్ని చంపేసి ఎంత దూరమై పారిపోతావు విజయభాస్కర్? జయభాస్కర్ 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 జయభాస్కర్. కీర్తి, నేనే చంపినప్పుడు సాక్ష్యం ఎక్కడుంది? ఇదిగో, నువ్వు నా కొంప ముంచుకో. ఓరి పిచ్చినా సోంబేరి, సాక్ష్యం సంగతి పక్కన పెట్టు. ఇలాంటి టైంలో పారిపోతే శర్వాణి ఊరుకుంటుందా? ఒకవేళ శర్వాణి ఊరుకున్నా అమృత ఊరుకుంటుందా? ఇదిగో, నీ అబ్బా కొడుకులకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇంతకాలం మన కథలో శర్వాణి ఒక్కతే ఉండేది. ఇప్పుడు అమృత కూడా కాలు పెట్టింది. మనల్ని కాకి డ్రెస్సు వదిలినా నల్లకోటు వదలదు. నీ అమ్మ గడుపు మాడ, మమ్మల్ని ఆ శర్వాణి అమృత కంటే ముందు నువ్వే చంపేసేలా ఉన్నావు కదే. ఇప్పుడేం చేయమంటావు మమ్మల్ని? పిరికి పొందల్లా పారిపోయి ఎంతో కాలం బతకలేం విజయ్ భాస్కర్. గతంలో నేను బిస్తర్ సర్దుకొని ఒకసారి పారిపోయి మళ్ళీ వచ్చాను. అప్పుడు నేను వెళ్ళాను, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు. కానీ మనం ఎంత దూరం పరిగెత్తినా వీళ్ళు మనల్ని పరిగెత్తిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది మనం పరిగెత్తడం కాదు విజయ్ భాస్కర్, వాళ్ళని పరిగెత్తించడం. అదే ఎలా కీర్తి? చూసావుగా, ఆ ఇద్దరి ఫ్రెండ్షిప్ ముందు మన పప్పులేం ఉడకవు, మనల్ని ఉతికారేస్తారు. ఇలాంటి టైంలోనే బుర్ర వాడాలి రవీంద్ర. నా బొందేం కాదు. నిజంగా నాకు బుర్ర ఉండి ఉంటే నేను నిన్నెందుకు మెయింటైన్ చేస్తాను? మావయ్య గారు, ఏంటి మావయ్య గారు, అందరూ అదోలా ఉన్నారు? ఏం జరిగింది? అబ్బే ఏం లేదు నీరజ, శర్వాణి మీ అత్తయ్యని చంపేసింది కదా, ఆ కేస్ గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ పైవాడు తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడూ క్షమించడు కీర్తి. మావయ్య గారు, మీరేం బాధపడకండి, మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలాగేనమ్మా. కాఫీ తీసుకోండి మావయ్య గారు. ఈ బ్యాగులేంటి? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అది ముంబై వెళ్ళాలనుకున్నాం కానీ క్యాన్సిల్ అయింది నీరజ. ముందుకు తీసుకెళ్లి లోపల పెట్టు. సడన్ గా ముంబైలో ఏం పని? అవన్నీ తర్వాత చెప్తానులే, ముందు వాటిని తీసుకెళ్ళి నీరజ. ఇదిగో విజయ్ భాస్కర్, పారిపోదాం పారిపోదాం అన్నావు కదా, ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎలా కీర్తి? అదిగో లోపలికి వెళ్ళింది నీరజ. అది బ్రతికినంతకాలం మనమందరం సేఫ్. నీరజ మనల్ని ఎలా కాపాడుతుంది కీర్తి?
నీరజే మనకిప్పుడు ఆయుధం. అది మన పక్కన ఉన్నంతకాలం మన మీద ఏక కూడా వాలదు. ఇదిగో రవీంద్ర, నువ్వు మీ బాబు ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్లోనైనా జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకోనైనా ఆ నీరజను మాత్రం ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించండి. ఈ నీరజ మనందర్నీ ఎలా కాపాడుతుందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. చందమామరావే గాబిల్లిరావే కొండెక్కిరావే గోగు పూలు తేవే చందమామరావే గాబిల్లిరావే